హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనకు ఒక న్యూస్ అయితే అప్డేట్ అయింది కదా అండి. నవంబర్లో టెట్ అనేది మళ్ళీ జరగబోతుంది అనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను ఒకసారి చెప్పిన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఈ బిట్స్ చూసుకుంటే చాలండి, అంత యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా లైన్ టు లైన్ గ్యాదర్ చేసి ప్రతి బిట్ కూడా చేసేయడం అనేది జరిగింది. సో మీరు ఇంకా దాన్ని యూజ్ చేసుకుంటారో లేకుంటే నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారో అది మీకే వదిలేస్తాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను కూడా ఒక ఆస్పిరెంట్ని, నేను కూడా ఇలాగే ప్రిపేర్ అవుతున్నాను. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో, ఇంత డిఫికల్ట్ టైంలో ఇప్పుడు ఎలా నేను నేర్చుకున్నాను, సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని ఒక చిన్న మోటివ్తో క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది మీరు ఎలా అయినా రిసీవ్ చేసుకోండి. కొంచెం నేనైతే అంటున్నాను, ఇంత మంచిగా బిట్స్ ఉండి ఇంత ఏదో మనం హార్డ్ వర్క్ చేసి ఇక్కడ నా హార్డ్ వర్క్ గురించి చెప్పడం లేదు. చూడండి, టెక్స్ట్ బుక్స్ దొరకడం అనేది ఇప్పుడు ఉండే దానికి చాలా కష్టం. సో ప్రతిదీ కూడా అండి, మీరు ఏదైనా సరే ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్స్లో ఉండే బిట్స్ని 1 or 2 times చదవండి. ఖచ్చితంగా మార్క్స్ అనేవి స్కోర్ అనేది చేయగలుగుతారు. సో ఇంత ఇంపార్టెంట్గా ఉండే క్లాస్ని మాత్రం మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ కన్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మన క్లాస్ అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ మనం 10th క్లాస్ జాగ్రఫీ, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ చదివితే 9th క్లాస్ ఈవెన్ ఇంటర్మీడియట్ వరకు అయితే కూడా మనం చదవచ్చండి. అంతా సేమ్ యాజ్ యూజువల్ ఇంటర్మీడియట్ చదివిన రేంజ్లో అయితే ఉంది ఇదైతే. సో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఆల్రెడీ 4 క్లాసెస్ చేశాను. ఈరోజు 5th క్లాస్, ఖనిజాలు మరియు శక్తి వనరులు. సో ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ల్యాక్ చేయకోకుండా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సముద్రపు నీటిలో ఏ ఖనిజాలు కనిపిస్తాయి? సముద్రపు నీటిలో ఏ ఖనిజాలు మనం ఎక్కువగా కనిపిస్తాయి? సో ఉప్పు మరియు మెగ్నీషియం అనేవి ఎక్కువగా కనిపించే ఖనిజాలండి. ఉప్పు మరియు మెగ్నీషియము సముద్రపు నీటిలో ఖనిజాలు అనేవి కనిపిస్తాయి. సెకండ్ క్వశ్చన్, టూత్పేస్ట్లో మెరుపులు ఏ మినరైట్ నుండి వస్తాయి? టూత్పేస్ట్లో సమ్టైమ్స్ మనకు ఒక చిన్న మినరైట్స్లా కనిపిస్తాయి. సో దేనివల్ల మనకు ఆ టూత్పేస్ట్లో మెరుపులు అనేవి వస్తాయంటే మైకా ద్వారా నుండి అయితే మన టూత్పేస్ట్లో మినరైట్ నుండి అయితే వస్తాయి. థర్డ్ క్వశ్చన్, సిరలు మరియు లోట్లలో కనిపించే ఏవైనా 2 ఖనిజాలను పేర్కొనండి. సో ఇక్కడ సిరల్ అనేది కాదు, మనకు వెయిన్స్ అంటారండి. సో ఈ వెయిన్స్, లోడ్స్ ఏదైనా 2 ఎక్కువగా కనిపించే ఖనిజాలు ఏంటంటే జింక్ మరియు సీసంలలో ఎక్కువగా ఈ ఖనిజాలు అనేవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, ఏ శిల ఒకే ఖనిజాన్ని కలిగి ఉంటుంది? ఏ శిల ఒకే ఖనిజాన్ని కలిగి ఉంటుంది అంటే సున్నపు రాయి అండి. లైమ్ స్టోన్లో మనకు ఒకే ఖనిజం అయితే కలిగి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సున్నపు రాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, శక్తి ఖనిజాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. శక్తి ఖనిజాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి బొగ్గు, పెట్రోలియము మరియు సహజ వాయువు శక్తి ఖనిజాలండి. సో ఎనర్జీ మినరల్స్ వచ్చేసి బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు అనేవి శక్తి ఖనిజాలు. 6th క్వశ్చన్, 2 రకాల విద్యుత్ను పేర్కొనండి. 2 రకాల విద్యుత్ను పేర్కొనండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూసుకుంటే జల విద్యుత్తు మరియు ఉష్ణ విద్యుత్తు, ఈ 2 కూడా విద్యుత్ రకాలండి. జల విద్యుత్ మరియు ఉష్ణ విద్యుత్తు. 7th క్వశ్చన్ చూద్దాం, తమిళనాడులో ఏ అణు విద్యుత్ కేంద్రం అయితే ఉంది? తమిళనాడులో ఏ అణు విద్యుత్ కేంద్రం ఉంది? సో దానికి ఆన్సర్ కల్పకం అణు విద్యుత్ కేంద్రం అనేది తమిళనాడులో ఉంది. కల్పకం అణు విద్యుత్ కేంద్రం అనేది తమిళనాడులో ఉంది. 8th క్వశ్చన్, అవక్షేపణ శిలలలో ఖనిజాలు ఎలా ఏర్పడతాయి? అవక్షేపణ శిలలలో ఖనిజాలు ఎలా ఏర్పడతాయి? సో ఇక్కడ మీకు పడకల అనేది కనిపిస్తుంది కదా అండి, దీనిని సంస్తరాలు, ఇంగ్లీష్లో బెడ్స్ అంటారు. సంస్తరాలు, బెడ్స్ లేదా పొరలలో అయితే ఏర్పడతాయి ఈ అవక్షేప శిలలు అనేది. నెక్స్ట్ 9th క్వశ్చన్, పడకలు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, సంస్తారాలు మరియు పొరలలో ఏర్పడిన కొన్ని ఖనిజాలను పేర్కొనండి. బెడ్స్ మరియు పొరలలో ఏర్పడిన కొన్ని ఖనిజాలను పేర్కొనండి. అవి ఏంటంటే
బొగ్గు మరియు కొన్ని రకాల ఇనుప ఖనిజాలు. బొగ్గు మరియు కొన్ని రకాల ఇనుప ఖనిజాలు. 10th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్లేసర్ నిక్షేపాలుగా ఏర్పడిన ఖనిజాల పేరు ఏమిటి? వీటిని ప్లేసర్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. ఈ ప్లేసర్ డిపాజిట్లు ఏర్పడిన ఖనిజాల పేరు ఏమిటంటే బంగారం, వెండి, టిన్, ప్లాటినం మొదలైనవన్నీ కూడా ప్లేసర్ నిక్షేపాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్. అణుశక్తిని ఎలా పొందుతారు? అణుశక్తిని ఎలా పొందుతారు? అణువుల యొక్క నిర్మాణాన్ని మార్చడం ద్వారా అణుశక్తిని పొందుతారు. అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా అణుశక్తిని పొందుతారు. 12th క్వశ్చన్. వాణిజ్య ఉపయోగం కోసం ఏ రకమైన బొగ్గు? వాణిజ్య ఉపయోగం కోసం ఏ రకమైన బొగ్గు మనకు యూజ్ అవుతుందంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి. కోల్ బ్యాగ్ ఉంది, సో నెక్స్ట్ వింజీ జెట్ ఉంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. 12th క్వశ్చన్ చూద్దాము. ఏ బొగ్గు అత్యంత స్వచ్ఛమైనది? ఏ బొగ్గు అత్యంత స్వచ్ఛమైనది? నేను 12th క్వశ్చన్ చెప్పాను కదా అండి. సో 12th క్వశ్చన్కి వచ్చేసి బిట్యూమినస్ బొగ్గు అనేది వాణిజ్య ఉపయోగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బొగ్గు. మరి దీనికి వచ్చేసి ఆంథ్రాసైట్ అనేది అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు. 14th క్వశ్చన్ చూడండి. ఖనిజాల పట్ల భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు సాధారణ ఆసక్తి ఏమిటి? ఖనిజాల పట్ల భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు సాధారణ ఇంట్రెస్ట్ ఏమిటంటే భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రధానంగా ఖనిజాల నిర్మాణము, వాటి వయస్సు అండ్ మళ్ళీ భౌతిక మరియు రసాయన కూర్పుపై ఆసక్తి చూపుతారు. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు వయస్సు, నిర్మాణం, భౌతిక, రసాయన కూర్పుపై ఆసక్తి చూపుతారు. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఫెరస్ ఖనిజాలు అంటే ఏమిటి? ఫెరస్ ఖనిజాలు అంటే ఏమిటి? ఫెరస్ ఖనిజాలు ఇనుము కలిగిన లోహ ఖనిజాలు. ఇనుము కలిగిన లోహ ఖనిజాలు. ఫెరస్ ఖనిజాలు అనేది అయస్కాంతము ఎక్కువగా ఉంటుంది, అయస్కాంతంగా ఉంటాయి. నెక్స్ట్ నాన్ ఫెరస్ ఖనిజాలు అంటే ఏమిటి? నాన్ ఫెరస్ ఖనిజాలు అంటే ఏమిటి? నాన్ ఫెరస్ ఖనిజాలు ఇనుమును కలిగి ఉండవు మరియు ప్రకృతిలో లోహం కానివే నాన్ ఫెరస్ మినరల్స్. వీటిని నాన్ ఫెరస్ ఖనిజాలు అంటారు. 16th క్వశ్చన్ చూడండి. కుంద్రేముఖ్ గనులలో ఏ ఖనిజం లభిస్తుంది? కుంద్రేముఖ్ గనులలో ఏ ఖనిజం లభిస్తుంది? ఇందులో మనకు ఇనుప ఖనిజం అనేది ఎక్కువగా లభిస్తుందండి. ఇనుప ఖనిజం అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ దీనికి మనకు కుంద్రే అంటే గుర్రం అనేసి కూడా అంటారు. నెక్స్ట్ వన్. పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఏ ప్రదేశం మనకు ప్రసిద్ధి చెందింది? పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఏ ప్రదేశం ప్రసిద్ధి చెందింది? మరి దీనికి ఆన్సర్ ఏంటంటే జైసల్మేర్. జైసల్మేర్లో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ప్రసిద్ధి చెందింది. 19th. ఖనిజాలు ఏ రూపంలో లభిస్తాయి? ఖనిజాలు ఏ రూపంలో కనిపిస్తాయి అంటే మనకు లభిస్తాయి? ఖనిజాలలోనే మనకు ఖనిజాలు అనేవి కనిపిస్తాయండి. ఖనిజాలలో ఖనిజాలు అనేవి కనిపిస్తాయి. 20 క్వశ్చన్ చూడండి. ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి? ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి? ఇవి వచ్చేసి వివిధ రకాల రాళ్ళల్లో అయితే ఉంటాయి. సో వివిధ రకాల రాళ్ళల్లో ఉంటాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసము మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే వన్స్ ఒకసారి చదివిన తర్వాత ఈ బిట్స్ అనేవి చూడండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే బ్యాలెన్స్గా ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ కంటే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.